క్రికెట్ ప్రపంచంలో యువ సంచలనం 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ పెను తుఫాను సృష్టిస్తున్నాడు. SRHతో జరిగిన మ్యాచ్లో తన బ్యాటింగ్ విధ్వంసంతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. కేవలం 29 బంతుల్లో 97 పరుగులు చేసి చరిత్ర సృష్టించడానికి కేవలం ఒక్క బంతి దూరంలో నిలిచిపోయాడు. యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టేంత పని చేశాడు. మరి వైభవ్కు సంబంధించిన మరిన్ని విశేషాలు ఇప్పుడు చూద్దాం. IPL 2026 ఎలిమినేటర్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ చండీగఢ్లోని ముల్లన్పూర్ స్టేడియం ఈ హిస్టారికల్ ఘట్టానికి వేదికైంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ రాయల్స్ తరపున ఓపెనర్గా వచ్చిన వైభవ్ సూర్యవంశీ ఆడిన తీరుకు మాటల్లేవు, మాట్లాడటాల్లేవు. బౌలర్ ఎవరైనా ఫీల్డింగ్ ఎక్కడ పెట్టినా తనదైన శైలిలో బంతిని బౌండరీ దాటించడమే పనిగా పెట్టుకున్నాడు వైభవ్ సూర్యవంశీ. సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వేసిన ఒకే ఓవర్లో ఏకంగా 25 పరుగులు పిండుకున్నాడంటే వైభవ్ విధ్వంసం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తన ఇన్నింగ్స్లో మొత్తం 12 సిక్సర్లు, 5 ఫోర్లు బాదాడు. ఈ క్రమంలో ఒకే IPL సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రిస్ గేల్ రికార్డును కూడా వైభవ్ బద్దలు కొట్టాడు. క్రిస్ గేల్ 2013 IPLలో పూణే వారియర్స్ పై కేవలం 30 బంతుల్లో సెంచరీ చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. దాదాపు 13 ఏళ్లుగా ఆ రికార్డ్ చెక్కు చెదరలేదు. కానీ నిన్నటి మ్యాచ్లో వైభవ్ 28 బంతుల్లో 97 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఆ రికార్డ్ బద్దలవడం ఖాయమని అంతా ఊపిరి బిగబట్టి చూశారు. అయితే ప్రఫుల్ హింగే వేసిన 8వ ఓవర్ చివరి బంతికి భారీ షాట్కి ప్రయత్నించి థర్డ్ మ్యాన్ వద్ద క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో కేవలం 3 పరుగుల దూరంలో చరిత్ర సృష్టించే అవకాశాన్ని త్రుటిలో చేజార్చుకున్నాడు. సెంచరీ చేజారినప్పటికీ వైభవ్ సూర్యవంశీ ఆడిన ఈ ఇన్నింగ్స్ చరిత్రలో నిలిచిపోతుంది. ఒక యువ ఆటగాడు ఇంతటి కీలకమైన నాకౌట్ మ్యాచ్లో ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొని ఇలాంటి ప్రదర్శన చేయడం అసాధారణం. అతని ఆట తీరు భారత క్రికెట్ ఉజ్వల భవిష్యత్తుకు సంకేతం. బీహార్ లాంటి ప్రాంతం నుండి వచ్చిన ఈ కుర్రాడు తన ప్రతిభతో IPL లాంటి పెద్ద వేదికపై సత్తా చాటడం ఎందరో యువకులకు స్ఫూర్తినిస్తుంది. ఈ ఒక్క ఇన్నింగ్స్తో వైభవ్ సూర్యవంశీ పేరు దేశంలోని ప్రతి క్రికెట్ అభిమాని నోట నానుతోంది. రాబోయే రోజుల్లో భారత జట్టులో అతను కీలక ఆటగాడిగా మారతాడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.